యథార్థమైనది నీ మార్గం, పరిపూర్ణమైనది నీ మార్గం. యెహోవా నా శత్రువులు నన్ను చుట్టినను, నరకపు పాశములరికట్టినను. నా శత్రువులు నన్ను చుట్టినను, నరకపు పాశములరికట్టినను. వరదవలే భక్తిహీనులు పొర్లిన్, వరదవలే భక్తిహీనులు పొర్లిన్. వదలక నన్ను ఎడబాయని దేవ, వదలకు నన్ను ఎడబాయని దేవ. యెహోవా నా బలమా, యథార్థమైనది నీ మార్గం, పరిపూర్ణమైనది నీ మార్గం. యెహోవా మరణపు టురుబులు మరువక మరలిడు, ఉన్నత దుర్గమే రక్షణ శృంగమే. మరణపు టురుబులు మరువక మరలిడు, ఉన్నత దుర్గమే రక్షణ శృంగం. తన ఆలయములో నా మొరవి నేను, తన ఆలయములో నా మొరవి నేను. ఆదరణ ధరణి భయకంపముచే, ఆదరణ ధరణి భయకంపముచే. యెహోవా నా బలమా, యథార్థమైనది నీ మార్గం, పరిపూర్ణమైనది నీ మార్గం. యెహోవా నా దీపమును వెలిగించువాడు, నా చీకటిని వెలుగుగా చేయును. నా దీపమును వెలిగించువాడు, నా చీకటిని వెలుగుగా చేయును. జలరాశుల నుండి బలమైన చేతితో, జలరాశుల నుండి బలమైన చేతితో వెలుపల చేర్చిన బలమైన దేవుడు, వెలుపల చేర్చిన బలమైన దేవుడు. యెహోవా నా బలమా, యథార్థమైనది నీ మార్గం, పరిపూర్ణమైనది నీ మార్గం. యెహోవా. అందరికీ మరణాత మరణాత మహిమ స్వరం కార్యక్రమం వీక్షిస్తున్న దేవుని పిల్లలైన మీ అందరికీ ప్రభు నామంలో శుభములు కలుగును గాక. ప్రతిరోజు ఇదే సమయంలోకి ఈ కార్యక్రమం వీక్షించి దైవాశీర్వాదములు పొందండి. ఇప్పుడు పాస్టర్ సామ్యూల్ సుందర్ రెడ్డి గారు దేవుని వాక్య వర్తమానం అందిస్తారు. శ్రద్ధగా ఆలకించండి. దేవునికి స్తోత్రం. అందరికీ మరణాత. దేవుడు అనుగ్రహించిన ఈ ప్రాముఖ్యమైన సమయంలో దేవుని వాక్యాన్ని మరి ధ్యానిద్దాము. ముందుగా చదువుకుందాం వాక్య భాగం. మత్తయి సువార్త 22వ అధ్యాయము 35వ వచనం. వారిలో ఒక ధర్మశాస్త్రోపదేశకుడు ఆయనను శోధించుచు బోధకుడా ధర్మశాస్త్రములో ముఖ్యమైన ఆజ్ఞ ఏదని అడిగెను. అందుకాయన నీ పూర్ణ హృదయముతోను, నీ పూర్ణ ఆత్మతోను, నీ పూర్ణ మనస్సుతోను నీ దేవుడైన ప్రభువును ప్రేమింపవలనదియే. ఇది ముఖ్యమైనది ఆజ్ఞ. నిన్ను వలె నీ పొరుగువారిని ప్రేమింపవలెను. రెండవ ఆజ్ఞ. ఓకే. మహాపరిశుద్ధుడా, మహాగణుడా, మహిమగల దేవ, ప్రేమ స్వరూపి, దయగల యేసుక్రీస్తు ప్రభువాని ఘనమైన నామానికి వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లించుకొనుచున్నాము. శ్రేష్టమైనటువంటి ఈ ప్రాముఖ్యమైన సమయంలో తండ్రి, నీ బిడ్డలు నీ మాటలు వినాలని ఆశపడుచు ఉన్నారు, వేచి ఉన్నారు, నిలిచి ఉన్నారు. ఆశపడే ప్రాణమును తృప్తిపరిచేవాడు నీవు మాత్రమే గనుక ఈ శ్రేష్టమైనటువంటి ప్రాముఖ్యమైన సమయములో కొద్ది నిమిషములు మీరు మాతో మాట్లాడమని వాక్యమయ్యున్న యేసు నామములో అడుగుచున్నాం పరమ తండ్రి, ఆమేన్. దేవనామమును మీ అందరికీ కూడా శుభములు కలుగునుగాక. మరి శ్రేష్టమైనటువంటి ఈ ప్రాముఖ్యమైన సమయములో దేవుని వాక్య భాగమును మనము చదివి ఉన్నాము. దాంట్లో యేసుక్రీస్తు ప్రభువారు చెబుతున్నటువంటి ఒక అద్భుతమైనటువంటి మాట. యేసుక్రీస్తు ప్రభువారి దగ్గరకు ధర్మశాస్త్రోపదేశకుడు వచ్చి ఆయన ఒక ప్రశ్న వేస్తూ ఉన్నాడు. ఈ ప్రశ్న ఎందుకు అంటే ఏదో తెలుసుకోవడానికి కాదు, కానీ యేసుక్రీస్తు ప్రభువారిని శోధించాలి అనేటటువంటి ఒక నెపము కలిగి, మనందరికీ బాగా తెలుసు యేసుక్రీస్తు ప్రభువారిని ఫాలో చేసిన వారు చాలామంది అనేకులు ఉన్నారు. దానిలో మెయిన్ టార్గెట్ చేసి ఫాలో చేసినటువంటి వారు ఎవరు అంటే
అంటే వారి టార్గెట్ ఏమిటంటే యేసుక్రీస్తు ప్రభువారిని ఏదో రకంగా తక్కువ చేయాలి, యేసుక్రీస్తు ప్రభువారిని ఏదో రకంగా ఇరికించాలి, ఆయన్ని శోధించాలి, మాటలతో ఆయన్ని గార్డీ చేయాలి అనేటటువంటి నెపము కలిగినటువంటి బ్యాచ్లు ఉన్నాయి. దాంట్లో ముఖ్యముగా శాస్త్రులు, దాంట్లో ముఖ్యముగా పరిసయ్యులు, దాంట్లో ముఖ్యముగా సద్దూకయ్యులు. వీళ్ళందరూ కూడా ఒకరి తర్వాత ఒకళ్ళు వచ్చి ప్రశ్నలు వేసేవారు. కానీ యేసుక్రీస్తు ప్రభువారు చెప్పే సమాధానం విని ఇక వారి మరొక ప్రశ్న వేయకుండా వెళ్ళిపోయేవారు. అనగా ఎవరి నోరైనా కానీ మూయించేసేవాడు ఆయన. ఎందుకంటే ఆయన అనంత జ్ఞాని అయినటువంటి దేవుడు, జ్ఞానాధారము ఆయన అయి ఉన్నాడు కనుక ఆయనకు తెలియంది ఏది ఇలా సమస్తము తెలుసు. ఆయనకి ఎవరు ఏ ప్రశ్న వేస్తారో కూడా ఆయనకు తెలుసు. ఎందుకు అంటే హృదయ రహస్యములను ఎరిగినవాడు ఆయనే, అంతరంగములో ఉన్నదంతా కూడా చూచేవాడు ఆయన. నీ పై రూపము కాదు కానీ నీ స్వభావమును చూస్తున్నాడని చెప్పినటువంటి దేవుడు. కాబట్టి మనమైతే మనిషిని పైన చూస్తాం, మనం వారు లోపల ఏమనుకుంటున్నారు మనకు తెలియదు. కానీ యేసుక్రీస్తు ప్రభువారికి సమస్తము తెలుసు. నీ మనస్సులో ఏమనుకుంటున్నావో, నీ పెదవుల నుంచి మాట రాకముందే, నీ నోట మాట రాకముందే నీ హృదయంలో ఏమనుకుంటున్నావో ఆయన గ్రహించగలిగిన శక్తిమంతుడై ఉన్నాడు. కనుక ఈ ధర్మశాస్త్రోపదేశకుడు వచ్చండి అంటున్న ప్రశ్న ఏమిటంటే, అయ్యా ఆజ్ఞలలో ముఖ్యమైన ఆజ్ఞ ఏమిటి అని అడుగుతున్నాడు. మనందరికీ బాగా తెలుసు ఆజ్ఞల్లో ముఖ్యమైన ఆజ్ఞ ఏమని అడుగుతున్నాడు. మరి ఆజ్ఞలు ఎన్నో కూడా మరి వాక్యం ఏంటంటే మీ అందరికీ తెలుసు. వాక్యమైన దైవ జనాంగమా, దేవుడు నిర్గమకాండములో ఎన్ని ఆజ్ఞలు మనకు బయలుపరిచాడు అంటే కనుక మరి 10 ఆజ్ఞలుగా మనం చూస్తూ ఉన్నాం. కట్టడలు ఉన్నాయి, విధులు ఉన్నాయి. బైబిల్ గ్రంథంలో కట్టడలు ఉన్నాయి, విధులు ఉన్నాయి. అలాగే ఆజ్ఞలు ప్రాముఖ్యముగా 10 ఆజ్ఞలు మనకు కనబడుతూ ఉన్నాయి. నిర్గమకాండములో మరి ఈ విషయము అక్కడ రాయబడింది. దేవునికి స్తోత్రం. నిర్గమకాండము చదువుదాం. 20వ అధ్యాయం మనం చూసినట్లయితే అక్కడ ఆజ్ఞలు మనకు కనబడుతున్నాయి. మొదటిగా 3వ వచనం, నేను తప్ప వేరొక దేవుడు మీకు ఉండకూడదు అనేటటువంటి ఆజ్ఞ, ఇది మొదటి ఆజ్ఞ. 2వ ఆజ్ఞ మనం గమనించినట్లయితే కనుక 7వ వచనం, నీ దేవుడైన యెహోవా నామమును వ్యర్థముగా ఉచ్చరింపకూడదు. ఇది 2వ ఆజ్ఞ. ఇక 3వది 8వ వచనం, విశ్రాంతి దినమును పరిశుద్ధముగా ఆచరించవలెను. ఇది 3వది. ఇక 4వది మనం గమనిస్తే 12వ వచనం, నీ దేవుడైన యెహోవా నీకు అనుగ్రహించు దేశములో నీవు దీర్ఘాయుష్మంతుడగునట్లు నీ తల్లిని తండ్రిని కూడా సన్మానించమని చెప్తూ ఉన్నారు. ఇక 5వది 13వ వచనం, నరహత్య చేయకూడదు. 6వది వ్యభిచరించకూడదు. 7వది దొంగిలించకూడదు. ఇది 8వది. 9వది ఇది 10వది. తర్వాత నీ పొరుగువాని భార్యనైనను అతని దాసునైనను అతని ఎద్దైనను గాడిదైనను నీ పొరుగువానిదగు దేనినైనను ఆశింపకూడదు అని చెప్పెను. ఈ 10 ఆజ్ఞలు దేవుడు బయలుపరిచాడు. మోషే గారి ద్వారా దేవుడు రాయించి మరి బయలుపరిచినటువంటి ఆజ్ఞలు స్వయముగా పలకల మీద, రాతి పలకల మీద దేవుడే రాసినట్టుగా కూడా మనం చూస్తూ ఉన్నాం. దేవునికి స్తోత్రం. మరి ఈ ఆజ్ఞలు దేవుడు ఇచ్చాడు. మోషే గారి ద్వారా దేవుడు ఏర్పాటు చేసినటువంటి క్రమములో మనం ఉన్నాం, గమనించాలి. ధర్మశాస్త్రము మోషే గారి ద్వారా దేవుడు బయలుపరిచాడు. కాబట్టి ఈ యొక్క ఆజ్ఞలు మరి పాత నిబంధన కాలములో 10 ఆజ్ఞలుగా చెప్పబడ్డాయి. ఈ 10 ఆజ్ఞల్లో ఈ 10 ఆజ్ఞలు తెలిసి ధర్మశాస్త్రోపదేశకుడైనటువంటి ఈ యొక్క పరిసయ్యుడుకు తెలుసు. అయినప్పటికీ కూడా వచ్చి అంటున్నాడు కదా, అయ్యా ఏది ముఖ్యమైన ఆజ్ఞ అని అడుగుతూ ఉన్నాడు. అప్పుడు యేసుక్రీస్తు ప్రభువారు చెప్తున్నటువంటి మాట ఏమిటి అంటే, ఈ ఆజ్ఞలన్నిటికన్నా ముఖ్యమైనటువంటి ఆజ్ఞలు 2 ఉన్నాయి. అది మొదటగా ఏమిటంటే, నీ పూర్ణ హృదయముతోనూ, నీ పూర్ణ ఆత్మతోనూ, నీ పూర్ణ మనస్సుతోనూ, నీ పూర్ణ బలముతోనూ నీ దేవుడైన యెహోవాను ప్రేమించు. అనగా నీ దేవుణ్ణి మొట్టమొదటిగా ప్రేమించు. ఇది మొదటి ఆజ్ఞ. 2వది ఏమిటంటే, నిన్ను వలె నీ పొరుగు వారిని ప్రేమించు. నీవు ఎప్పుడైతే ప్రేమిస్తావో అప్పుడు కోపం ఉండదు. నీవు ఎప్పుడైతే ప్రేమిస్తావో, పొరుగు వారిని ఎప్పుడైతే ప్రేమిస్తావో అప్పుడు ద్వేషం ఉండదు, అప్పుడు పగ ఉండదు, అసూయ ఉండదు, అప్పుడు ఆశించే లక్షణం ఉండదు, వ్యభిచారం ఉండదు, నరహత్య ఉండదు. అంటే ఈ 10 ఆజ్ఞలు కూడా ఈ 2 ఆజ్ఞల్లో ఇమిడి ఉన్నాయి. యేసుక్రీస్తు ప్రభువారు ఎంత జ్ఞానో గమనించండి. అనంత జ్ఞాని అయిన దేవుడు ఆయన. ఈ 10 ఆజ్ఞల్లో ఏది శ్రేష్టమైన ఆజ్ఞ అంటే మనము చెప్పలేము, కానీ ఏది గొప్ప ఆజ్ఞని మనము చెప్పలేము, కానీ
యేసుక్రీస్తు ప్రభువు వారు చెబుతున్నటువంటి మాట. ఈ 10 ఆజ్ఞలు పాటించాలి అంటే కనుక ఈ 2 ఆజ్ఞలు పాటిస్తే చాలు అన్నట్లుగా ఆయన తేల్చి చెప్పేశాడండి. నీ దేవుడని యెహోవాను పూర్ణ హృదయముతో ప్రేమించాలి, పూర్ణ మనస్సుతో ప్రేమించాలి, పూర్ణ ఆత్మతో ప్రేమించాలి, అలాగే నిన్ను వలె నీ పొరుగు వారిని కూడా ప్రేమించాలి అని అక్కడ చెప్పినట్టుగా మనం చూస్తూ ఉన్నాం. ఇదే సంభాషణ మార్కు సువార్త 12వ అధ్యాయములో కూడా రాయబడింది. చదువుదాం. మార్కు సువార్త 12వ అధ్యాయము మరి 30వ వచనం పైన మనం చూసినట్లయితే ఈ సంభాషణ కనబడుతుంది. శాస్త్రులలో ఒకడు వచ్చి వారు తర్కించుట విని ఆయన వారికి బాగుగా ఉత్తరమిచ్చినని గ్రహించి ఆజ్ఞలన్నిటిలో ప్రధానమైనదేదని ఆయన అడిగెను. అందుకు యేసు ప్రధానమైనది ఏదనగా ఓ ఇశ్రాయేలు వినుము, మన దేవుడైన ప్రభువు అద్వితీయ ప్రభువు నీవు నీ పూర్ణ హృదయముతోను, నీ పూర్ణ ఆత్మతోను, నీ పూర్ణ వివేకముతోను, నీ పూర్ణ బలముతోను నీ దేవుడైన ప్రభువును ప్రేమింపవలనది ప్రధానమైన ఆజ్ఞ. నిన్ను వలె నీ పొరుగు వారిని ప్రేమింపవలనది 2వ ఆజ్ఞ. చాలా విపులంగా ఇక్కడ రాశారండి. ఆ తర్వాత రెండవది నిన్ను వలె నీ పొరుగు నువ్వు ఎంత ప్రేమించుకుంటావో అలాగే నీ పొరుగు వారిని ప్రేమించు. ఎందుకు నీ పొరుగు వారిని ద్వేషిస్తావు? శత్రువు అంటావు ఎందుకు అలాగా? మనకు శత్రువులు ఎవరు లేరండి, గమనించాలి. మాకు చాలా శత్రువు అండి బాబు అంటారు చాలామంది. మా తాతలప్పుడు శత్రువు, మా బద్ధ శత్రువు. ఏం బద్ధ శత్రువు? అసలు ఆ మాట మనం మాట్లాడకూడదు. యేసుక్రీస్తు ప్రభువుని కలిగినటువంటి మనము ప్రేమామయులుగా మారిపోవాలి, ప్రేమాస్వరూపిగా మారిపోవాలి. యేసుక్రీస్తు ప్రభువు ప్రేమాస్వరూపై ఉన్నాడు కనుక మనము కూడా క్రీస్తు స్వరూపంలోనికి రావాలి అంటే ప్రేమతత్వం నీలో ఉండాలి. నీలో ఇంకా పగ ఉంది, నీలో ఇంకా శత్రుత్వం ఉంది, నీలో ఇంకా అసూయ ఉంది, నీలో ఇంకా కక్ష ఉంటే నువ్వు క్రీస్తు సంబంధివి కాదు అనే విషయాన్ని కూడా కఠినంగా తెలియజేస్తూ ఉన్నాను. ఎందుకు అంటే కనుక క్రీస్తును కలిగి ఉంటే సరిపోదండి. క్రైస్తవులు అంటే క్రీస్తును కలిగి ఉండడం కాదు, కానీ క్రీస్తును వెంబడించేవారు, క్రీస్తు లక్షణాలు కలిగి ముందుకు వెళ్ళేవారు, క్రీస్తును అణువణువు కూడా క్రీస్తును చూపించేవాడే క్రైస్తవుడు. మరి క్రీస్తులో కలిగినటువంటి మొదటి లక్షణం ప్రేమ. ఏది ప్రేమ? ఇతరులను ప్రేమిస్తున్నావా? నిన్ను వల్ల నీ పొరుగు వారిని ప్రేమించడం అంటే నిన్ను నువ్వెంతగా ప్రేమించుకుంటున్నావో అలా ప్రేమించాలి. కాదే నా శత్రువండి, మాకు శాలాన్ని పగలున్నాయండి అనే మాట మాట్లాడమాకిక ఈ రోజు నుంచి ఆ చెడంతా విడిచిపెట్టే. ఇదిగో వాక్యం వింటున్నటువంటి దైవ జనాంగం గమనించాలి. ఈ వాక్యము నీతోనే దేవుడు మాట్లాడుతున్నాడు. నీ కొరకే దేవుడు ఈరోజు ప్రత్యేకముగా మాట్లాడుతున్నటువంటి మాట. ఇదిగో వాక్యం వింటున్నావు కదా, అర్థమవుతుంది కదా. శత్రువు ఎవరైనా ఆలోచన చేస్తున్నావు, వద్దు, వాళ్ళ మిత్రులుగా మార్చుకో. వాళ్ళు మిత్రులుగా మారాల్సిందే. సహోదర ప్రేమ కలిగి ఉండాలి, సహోదరుల ఐక్యత కలిగి నివసించడం ఎంత మేలు, ఎంత మనోహరము. పగ వల్ల ఉపయోగం లేదు, కోపం వల్ల ఉపయోగం లేదు, అసూయ వల్ల ఉపయోగం లేదు. గమనించండి, తన కోపమే తనకు శత్రువు. కాబట్టి ప్రేమ కలిగి జీవించండి. నిన్ను వల్ల నీ పొరుగు వారిని ప్రేమించు. ఇది దేవుని యొక్క 2వ ఆజ్ఞగా కనబడుతుంది. 2 ఆజ్ఞల్లో ఉన్నటువంటి కామన్ పాయింట్ ఒకటే, అది ప్రేమ. ఎందుకు ఈ ప్రేమ గురించి చెప్తున్నాడంటే యేసుక్రీస్తు ప్రభువారు ప్రేమామయుడుగా వచ్చాడు. ఆయన ప్రేమించాడు కనుకనే సర్వాన్ని విడిచిపెట్టేశాడు, సర్వయోగాన్ని విడిచిపెట్టాడు, సర్వభోగాన్ని విడిచిపెట్టాడు, పరలోకాన్ని విడిచిపెట్టాడు. సమస్తమును విడిచిపెట్టి రిక్తుడిగా ఈ లోకములోనికి, ఈ పాప లోకములోనికి, ఈ శాప లోకములోనికి, ఈ దుర్బలమైనటువంటి లోకములోనికి ఆయన వచ్చి వేశాడు. రిక్తునిగా వచ్చాడు, అన్ని విడిచిపెట్టి వచ్చాడు, ఏమీ లేనివాడుగా వచ్చాడు. కనీసం ఉండడానికి స్థలమైనా లేదు. నక్కలకు బొరియలు ఉన్నాయి, ఆకాశ పక్షులకు గూళ్ళు ఉన్నాయి, కానీ మనిషి కుమారుడు తలవాల్చుకోవడానికి స్థలము లేకుండా ఆయన జీవించాడు. ఎందుకోసం అనుకుంటున్నావు? నీ కోసము, నా కోసమే, మనందరి కోసము. ఇంత త్యాగం చేసినటువంటి దేవుడు అడుగుతున్న మాట ఏమిటి తెలుసా? నిన్ను వాళ్ళు నీ పొరుగు వారిని ప్రేమించు. ఎక్కడ ప్రేమిస్తున్నావు? నా మాటలు కొంచెం బాధ కలిగించవచ్చు, కానీ దేవుడు మాట్లాడుతున్నటువంటి మాట. దేవుడిని ప్రేమిస్తున్నావు, ఓకే, అది చేయట్లేదా? చెయ్యాలి. 2020 సంవత్సరంలో మారుదాం. ప్రభు కొరకు పనిచేసే వారముగా మారుదాం, ప్రభు వారిగా మారుదాం. ఇప్పటి వరకు నీ కొరకు నీవు జీవించావేమో, కాదు, ప్రభు కొరకు మనము జీవించాలి. అలా జీవిస్తేనే నిత్య జీవంలోకి వెళతాం. లేకపోతే నిత్యాగ్ని గుండం రెడీగా ఉంది, దాంట్లోకి వెళ్ళే అవకాశం ఉంది.
దేవునికి మహిమ కలుగును గాక. కాబట్టి గమనించాలి, నిన్ను వలె నీ పొరుగు వారిని ప్రేమించాలి. దేవుణ్ణి ప్రేమించాలి. ఎలా ప్రేమించాలంటే పూర్ణ హృదయంతో ప్రేమించాలి. లేదండి మా ఆయన గారిని సగం ప్రేమిస్తాను, దేవుడిని సగం ప్రేమిస్తాను, మా పిల్లల్ని సగం ప్రేమిస్తాను, మా ఆయన గారిని సగం ప్రేమిస్తాను, దేవుడిని సగం ప్రేమిస్తావు. ఎందుకు అలాగా కాదు. మొట్టమొదటిగా దేవుణ్ణి ప్రేమించు. ఆయన తరువాత ఎవరైనా. ముందు దేవునికే ఇంపార్టెంట్ ఇవ్వాలి మనం. ఎందుకంటే మన కోసం ఆయన బలి అయిపోయాడు. మనం పాపులుగా ఉండగానే, మనము మారకముందే మనందరి కొరకు ఆయన మనల్ని ప్రేమించాడు కనుకనే మనందరి కొరకు ఆయన ప్రాణం పెట్టాడు. ఇలాంటి ప్రేమామయుడు ఎక్కడ లేడండి. దేవునికి మహిమ కలుగును గాక. ఆయనకి మనం ఏమి ఇచ్చినా రుణం తీర్చలేము. కనీసం ప్రేమించాలి, మనం ఆయన్ని ప్రేమించాలి. అలాగే పొరుగు వారిని కూడా మనము ప్రేమించవలసిన వారమై ఉన్నాం. గమనిద్దాం, చదువుదాం వాక్య భాగం. 32వ వచనం, 31వ వచనంలోనే నిన్ను వలె నీ పొరుగు వారిని ప్రేమింపవలనని రెండవ ఆజ్ఞ. వీటికంటే ముఖ్యమైన ఆజ్ఞ మరి ఏది లేదు. ఎందుకు లేదంటే ఈ 2 ఆజ్ఞల్లో 10 ఆజ్ఞలు వచ్చేసినాయి. తర్వాత ఆ శాస్త్రి, బోధకుడా బాగుగా చెప్పితివి, ఆయన అద్వితుడనియు ఆయన తప్ప వేరొక దేవుడు లేడనియు నీవు చెప్పిన మాట సత్యమే. తర్వాత పూర్ణ హృదయముతోను పూర్ణ వివేకముతోను పూర్ణ బలముతోను ఆయనను ప్రేమించుటయు ఒకడు తన్ను వలె సర్వాంగ హోమముల కంటేను బలుల కంటేను అధికమని ఆయనతో చెప్పాను. అబ్బా, అద్భుతంగా చెప్పాడండి ఈ యొక్క శాస్త్రి. అవును, దేవుడిని ప్రేమించడము, ఇతరులను ప్రేమించడము ఏమిటంటే సర్వాంగ హోమముల కన్నా శ్రేష్టమైనటువంటి బలి అంట. అంటే దేవుని ఆజ్ఞ వినడమే శ్రేష్టమైనటువంటి బలి అయి ఉన్నది. అంటే దేవుని మాట, దేవుని ఆజ్ఞ మనం వినాలి. ఇక్కడ దేవుడు ఒక ఆజ్ఞ జారీ చేస్తున్నాడు. ఆ ఆజ్ఞ ఏమిటంటే ప్రేమ. దేవుణ్ణి ప్రేమించు, ఇతరులను ప్రేమించు. ఎంత అద్భుతమైనటువంటి మాట. నటించే ప్రేమ వద్దు, వేషధారణ ప్రేమ వద్దు. స్వచ్ఛమైనటువంటి మనస్సుతో నువ్వు దేవుణ్ణి ప్రేమించు. అదే స్వచ్ఛమైనటువంటి మనస్సుతో ఇతరులను ప్రేమించు. అదే చెబుతూ ఉన్నాడు. పగల వల్ల ఉపయోగం లేదండి. ఎంతకాలం ఉంటామంటే కొంతకాలమే ఉంటాం ఈ భూమి మీద. ఆ కొంతకాలము కూడా ఎందుకు కక్ష, ఎందుకు పగ, ఎందుకు కోపము, ఎందుకు అసూయ, ఈ లక్షణాలన్నీ కూడా పాతిపెట్టాలి కదా. వీటన్నిటిని కూడా మనం విడిచిపెట్టాలి కదా. వీటన్నిటిని కూడా మనము నిర్మూలించాలి కదా. కడిగి వేయబడ్డాం కదా ప్రభువులో మనం అందరం కూడా. మరలా ఎందుకు ఆ పాత రోత జీవితాన్ని ధరించుకుంటావు? తీసివేసేయి. నూతన జీవితంలోనికి రా. నూతన సృష్టిగా నీవు ఆవిర్భవించావు. నూతన సృష్టిగా దేవుడు నిన్ను ఏర్పాటు చేసుకున్నాడు. వాక్యం పెట్టినటువంటి దైవ జనాంగమా, ప్రేమిస్తున్నారా దేవుణ్ణి? అమితముగా ప్రేమిస్తున్నారా? ప్రేమిస్తున్నారు ఇతరులను? ఇదే ఈరోజు మనకు దేవుడు నేర్పిస్తున్నటువంటి పాఠం. అంటే దేవుడు ఒక ఆజ్ఞ ఇస్తూ ఉన్నాడు. మరి దేవుని ఆజ్ఞ మనం పాటించాలి. గతంలో మనం మాట్లాడుకున్నాం, సౌలు గారు దేవుని ఆజ్ఞను అతిక్రమించారు. ఏదేను తోటలో ఆదామవములు దేవుని ఆజ్ఞను అతిక్రమించారు. ఆజ్ఞ అతిక్రమించారు కనుకనే పాపం వచ్చేసింది. చదువుదాం ఒకసారి ఒక మాట. మొదటి సమూయేలు గ్రంథం 15:22. మొదటి సమూయేలు గ్రంథం 15:22 అధ్యాయం 22వ వచనం. గమనించాలి. ఇక్కడ మార్కు సువార్త 12వ అధ్యాయంలో మరి మనం గమనించాం. అక్కడ ఆ శాస్త్రి ఏమంటున్నాడంటే సర్వాంగ హోమముల కన్నా ఆజ్ఞ పాటించడం అనేది చాలా దేవునికి ఇష్టమైనటువంటి బలి అంట. ఆ మాట చదువుదాం. అందుకు సమూయేలు తాను సెలవిచ్చిన ఆజ్ఞను ఒకడు గైకొనుట వలన యెహోవా సంతోషించునట్లు ఒకడు దహన బలులను అర్పించుట వలన ఆయన సంతోషించునా? ఆలోచించుము. బలులు అర్పించుట కంటే ఆజ్ఞను గైకొనుటయు పొట్టేళ్ల క్రొవ్వు అర్పించుట కంటే మాట వినడం శ్రేష్టం అంట. దేవుని ఆజ్ఞ గైకొనడము, ఆయన మాట వినడమే శ్రేష్టం. మరి ఈ రోజు నువ్వు దేవుని మాట వింటున్నావా? ఆయన ఆజ్ఞ గైకొంటున్నావా? వింటున్నాను అనుకుని ముందుకు వెళ్ళిపోతున్నావా? వింటున్నట్టుగా నటిస్తున్నావా? వద్దు. మనం ఆయన మాట వినేవారముగా ఉండాలి. మాట వింటే దీవెనని ఎన్నో పర్యాయాలు మనం మాట్లాడుకున్నాం. ఇంకొక మాట, యోహాను సువార్త 14వ అధ్యాయము 15వ వచనం చదువుదాం. చాలా ప్రాముఖ్యమైనటువంటి అధ్యాయం ఇది.
యోహాను సువార్త 14:15 వచనం. మీరు నన్ను ప్రేమించిన ఎడల మీరు నన్ను ప్రేమించిన ఎడల నా ఆజ్ఞలను గైకొందురు. నా ఆజ్ఞలను గైకొందురు. అంటే నువ్వు దేవుణ్ణి ప్రేమిస్తే ఆయన ఆజ్ఞలు గైకొంటావు, లేకపోతే లేదు. తేలిపోయింది ఇక్కడ. నువ్వు దేవుణ్ణి ప్రేమిస్తున్నావంటే ఆయన ఆజ్ఞలు గైకొన్నారు. ఆయన ఇచ్చిన ఆజ్ఞ ఏమిటి? ఇంతకనే ఆయన ప్రేమించాలి. రెండవది పొరుగు వారిని ప్రేమించాలి. మరి ఆజ్ఞ గైకొంటారా? ఆజ్ఞ గైకొనకపోతే ఏంటో చెప్పాం. ఆజ్ఞ గైకొనకపోతే పాపం అవుతుంది. దేవుని ఆజ్ఞ అతిక్రమించడమే పాపము. కానీ దేవుని ఆజ్ఞ గైకొంటే దేవుడు ఆనందిస్తాడు, ఆశీర్వదిస్తాడు. 23వ వచనం, 14:23. యేసు ఒకడు నన్ను ప్రేమించిన ఎడల, మరలా చెప్తున్నాడు, ఒక నన్ను ప్రేమించిన ఎడల వాడు నా మాట గైకొనును. వాడు నా మాట గైకొనును. అప్పుడు నా తండ్రి వానిని ప్రేమించును. నా తండ్రి వానిని ప్రేమించును. వాని యొద్దకు వచ్చి, ఇది ఎంత అద్భుతమైన మాట. నా తండ్రి వాడిని ప్రేమిస్తాడు, నేను అతని యొద్దకు వచ్చి వాని యొద్ద నివాసము చేతుము. అదండి, దేవుని ప్రేమిస్తే కనుక, ఆయన ఆజ్ఞ గైకుంటే కనుక ఆయన నీ యొద్ద నివాసము చేస్తాడు, నీతో ఉంటాడు. సదాకాలము నేను మీతో ఉంటానని వాగ్దానము నీ జీవితంలో స్థిరపరచబడాలి అంటే నీవు దేవుణ్ణి ప్రేమించాలి, ఆయన ఆజ్ఞను పాటించాలి. ఎంతకాలము ఈ బ్రతుకు, ఎంతకాలం ఈ విధంగా బ్రతుకుతావు? ఎంతకాలము దేవునికి వ్యతిరేకంగా వెళుతున్నావు? ఎంతకాలము నీ దూరంలో ఎప్పుడు వెళ్తున్నావు? వాక్యాన్ని అనుసరిస్తున్నావా? వాక్యాన్ని పాటిస్తున్నావా లేదా ప్రశ్నించుకో. సహోదరుడా, వాక్యం పెట్టినటువంటి సహోదరుడా, దేవుడు నీతోనే మాట్లాడుతున్నాడు. ఎంతకాలం దేవునికి విరోధంగా వెళుతున్నావు? ఆయన ప్రేమిస్తున్నావా? ఆయన్ని ఆచరిస్తున్నావా? ఆయన అనుసరిస్తున్నావా? ఆయన ఆజ్ఞలు పాటిస్తున్నావా? అలా పాటిస్తే దేవుడు నీతో సదాకాలం ఉంటాడంట. ఎంత అద్భుతము. అలాగే ఇంకొక వచనం, 24వ వచనం కూడా, నన్ను ప్రేమింపని వాడు నా మాటలు గైకొనుడు. అదండి, ప్రేమించకపోతే ఆయన మాటలు గైకొనడు. ప్రేమిస్తేనే ఈ భాగ్యాలన్నీ కూడా. 1 కొరింథీ పత్రిక 7వ అధ్యాయం 19వ వచనము. 1 కొరింథీ పత్రిక 7:19, దేవుని ఆజ్ఞలను అనుసరించుటయే ముఖ్యము గాని సున్నతి పొందుట యందు ఏమీ లేదు, సున్నతి పొందకపోవుట యందు కూడా ఏమీ లేదు. అంటే దేవుని ఆజ్ఞలు అనుసరించడం ముఖ్యమంట. మరి అనుసరిస్తారా? 2 ఆజ్ఞలు, పెద్ద ఎక్కువేమీ కాదు. దేవుణ్ణి ప్రేమించాలి. ఎలా ప్రేమించాలో చెప్పేశాడు. పూర్ణంగా ప్రేమించాలి, సంపూర్ణమైనటువంటి మనసుతో, పూర్ణ హృదయముతో, పూర్ణ మనసుతో, పూర్ణ ఆత్మతో, పూర్ణ బలముతో, పూర్ణ శక్తితో, పూర్ణ వివేకముతో నీ దేవుడైన యెహోవాను ప్రేమించు, నిన్ను వలె నీ పొరుగు వారిని ప్రేమించు. ఇదే దేవుడు చెప్తున్నటువంటి మాట. కాబట్టి దేవుని ఆజ్ఞలను మనము వినేవారముగా, ఆయన ఆజ్ఞలు పాటించేవారముగా ఉండాలి. ఆయన మాట వింటే దీవెనని ద్వితీయోపదేశకాండం 28వ అధ్యాయంలో మనందరికీ బాగా తెలుసు. ఆయన మాట వింటే దీవెన. ఈరోజు నీ జీవితంలో నీకు దీవెన కావాలంటే ఆయన మాట విను. నీకు దీవెన, నిండైనటువంటి దీవెనలు దేవుడు మీకు అనుగ్రహిస్తాడు. ఆయన ప్రేమించాలి. ఆయన ప్రేమించేటటువంటి ఆజ్ఞ మనం పాటించాలి. 1 యోహాను పత్రిక 5వ అధ్యాయం 2వ వచనంలో కూడా ఈ మాట మనకు కనబడుతుంది. 1 యోహాను పత్రిక 5వ అధ్యాయం 2వ వచనము. ఆయన ప్రేమించాలి. మనము దేవుని ప్రేమించుచు ఆయన ఆజ్ఞలను నెరవేర్చు వారమైతిమా, దేవుని పిల్లలను ప్రేమించుచున్నామను దానిని మనం ఎరుగుదుము. దేవునికి స్తోత్రం. కాబట్టి మనము దేవుణ్ణి ప్రేమించాలి. అలాగే దేవుణ్ణి ప్రేమించడం మాత్రమే కాదు, ఇతరులను కూడా మనము ప్రేమించాలి. అంటే ఈ ఆజ్ఞల్లో ప్రేమ అనేటటువంటి మాట మనకు కనబడుతుంది. ఎలా ప్రేమించాలో చెప్పారు. పూర్ణ హృదయంతో, పూర్ణ మనస్సుతో. ఎవరిని ప్రేమించాలో చెప్పారు. దేవుణ్ణి ప్రేమించాలి, అలాగే జనులను కూడా ప్రేమించాలి. మూడవది, ఎందుకు ప్రేమించాలి అనేటటువంటి ఒక మాటని ఈరోజు నేను చదివి ముగిస్తాను. ఎందుకు ప్రేమించాలో చూద్దాం ఒకసారి. ద్వితీయోపదేశకాండం 30వ అధ్యాయము 6వ వచనం చాలా శ్రేష్టమైనటువంటి మాట. ఎందుకు దేవుణ్ణి ప్రేమించాలి అంటే ద్వితీయోపదేశకాండం 36, ద్వితీయోపదేశకాండం 30వ అధ్యాయం 6వ వచనం. మరియు నీవు బ్రతుకుటకై నీ పూర్ణ హృదయముతోను, నీ పూర్ణ ఆత్మతోను నీ దేవుడైన యెహోవాను ప్రేమించునట్లు నీ హృదయమునకును సున్నతి చేయును. నీవు బ్రతుకుటకై అనే మాట చూసారా? నీవు బ్రతుకుటకై అంటే మనం బ్రతకాలి అంటే కనుక ఆయన మనం ప్రేమించాలి. ఎక్కడ అంటే ఇక్కడ, అక్కడ కూడా. నిత్య జీవములో మనము నిత్యము బ్రతకాలి అంటే ఆయన మనం ప్రేమించాలి. ఆయన ఆజ్ఞలను మనము అనుసరించాలి. అలా చేస్తే గనక ఖచ్చితముగా మన జీవితంలో దేవుడు ఉన్నతమైనటువంటి ఆధిక్యత మనకిస్తాడు. పరలోకములో మనకు నిత్య జీవములో స్థానం ఇస్తాడు. ఎంత భక్తి ఎందుకు అంటే దేవుని రాజ్యములోనికి వెళ్ళడానికే కదా. ఈ లోకములో సంపాదించడం ప్రాధాన్యం కాదు. పరలోకములో మనము సంపాదించవలసిన వారమై ఉన్నాము.
పరలోక రాజ్యాన్ని సంపాదించవలసిన వారమై ఉన్నాం. దేవుని రాజ్యములో, నిత్య రాజ్యములో స్థాయి మనము సంపాదించవలసిన వారమై ఉన్నాం. దేవునికి మహిమ కలుగునుగాక. మరి ఎందుకు ప్రేమించాలి అంటేనండి, ఒక మాట చెప్తున్నాను, మన కొరకు సమస్తాన్ని విడిచిపెట్టి వచ్చేసాడండి ఆయన. కాబట్టి ఆయన మనం ప్రేమించాలి. ఎలాగా అంటే కనుక మనము ఆయన ప్రేమించడంలో ఎక్కడ కూడా మనము రాజీ పడకూడదు, ఎక్కడ కూడా తగ్గకూడదు. అలాంటి ప్రేమ మనము కలిగి ఉండాలి. మొదటి పేతురు పత్రిక 4వ అధ్యాయం 8వ వచనంలో, మొదటి పేతురు పత్రిక 4వ అధ్యాయం 8వ వచనం, ప్రేమకు రూపమాయనే, ఆ రూపము మనకు ఇచ్చాడు, మనం ప్రేమ కూడా కలిగి జీవించాలి అనేటటువంటి విషయం గమనించండి. చదువుదాం. మొదటి పేతురు పత్రిక 4:8. ప్రేమ అనేక పాపములను కప్పును గనుక అన్నిటికంటే ముఖ్యముగా ఒకని ఎడల ఒకడు ఏ ప్రేమ, మిక్కటమైన ప్రేమ కలవారయుండుడి. ఎన్ని వచనాలు ఉన్నాయి బైబిల్ గ్రంథంలో, ఎన్నో వచనాలు ఉన్నాయి. ప్రేమ కలిగి జీవించు, యేసయ్య ప్రేమ కలిగిన వాడు, దేవుడు ప్రేమ ఎందుకంటే ఆయన ప్రేమాస్వరూపై ఉన్నాడు. దేవుడు మనల్ని అమితముగా ప్రేమిస్తున్నాడు కాబట్టే మనం రక్షించడానికి ఆయన ఈ లోకానికి వచ్చాడు. కాబట్టి ఈరోజు అట్టి ప్రేమస్వరూపం మనం కలిగి ఉండాలి. ఆయన స్వరూపం ప్రేమస్వరూపం. మరి మనం అందరం కూడా ఆయన స్వరూపం కలిగి ఉన్నాం కదా, ఆయన పోలిక కలిగి ఉన్నాం, ఆయన స్వరూపం కలిగి ఉన్నాం. మరి ఆయన స్వరూపం ప్రేమస్వరూపం కాబట్టి మనము కూడా ప్రేమస్వరూపులుగా మారిపోవాలి. అట్టి ధన్యత దేవదేవుడు మనందరికీ అనుగ్రహించును గాక. ఆమేన్. మహోన్నతునికి వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం. శ్రేష్టమైన సమయంలో ప్రభువా నాయనా, ఇదిగో మరి ప్రేమను గురించినటువంటి చరిత్ర అనగా నీ ఆజ్ఞలలో ఏది శ్రేష్టమైన ఆజ్ఞని అడిగిన ప్రశ్నకు ప్రభువా మీరు చెప్పినటువంటి సమాధానము, ఇదిగో నిన్ను ప్రేమించాలి, అమితముగా ప్రేమించాలి, పూర్ణ హృదయంతో ప్రేమించాలని చెప్పారు తండ్రి. అలాగే నిన్ను వాళ్ళని పొరుగు వారిని ప్రేమించాలని చెప్పావు దేవా, నీకు వందనాలు. చెప్పబడినటువంటి ఈ యొక్క మాటల ద్వారా ప్రభువా నాయన మేము కూడా తండ్రి నిన్ను ప్రేమించి ఇతరులను ప్రభువా నాయన ప్రేమించే ధన్యత భాగ్యం అందరికీ దయచేయం. నీ బిడ్డలను దీవించండి. ఏ బలహీనతలో ఉన్నారో, ఏ వ్యాధిలో ఉన్నారో, ఏ ఇబ్బందిలో ఉన్నారో, ఏ ఇరుకులో ఉన్నారో, ఏ కష్టంలో ఉన్నారో, ఏ నష్టంలో ఉన్నారో తండ్రి అన్నిటినీ కూడా తండ్రి దూరము చేసి సమాధానము, శాంతిని బిడ్డలకు దయచేసి నడిపించమని త్వరగా రానయ్యున్న యేసుక్రీస్తు వారి నామములో అడిగి వేడుకొనుచున్నాం పరమ తండ్రి. ఆమేన్. అందరికీ మరణాత. దేవునికి స్తోత్రం. అందరికీ వందన మరణాత తెలియజేస్తున్నాను. మరణాత మహిమస్వరం అనే ఆధ్యాత్మిక కార్యక్రమాన్ని వీక్షిస్తున్న మీ అందరికీ కూడా మరొక పర్యాయము ప్రభు పేర వందన మరణాత తెలియజేస్తూ ఉన్నాను. మరి ఈ కార్యక్రమము ఎంతో ఆశీర్వాదంగా ఉందని, ఈ కార్యక్రమం ద్వారా ఎన్నో మేళ్లు పొందుకున్నామని మరి మీరు అందరూ కూడా ఫోన్ కాల్ చేస్తూ ఉన్నారు. చాలా సంతోషము. ఎన్నో అద్భుత ఆశ్చర్యకార్యాలు దేవాదేవుడు ఈ కార్యక్రమం ద్వారా జరిగిస్తూ ఉన్నారు. దేవుని నామమునికి మహిమ కలుగునుగాక. మరి మీరు చూస్తున్నటువంటి ఈ యొక్క షెడ్ గురించి గతంలో మీకు చెప్పడం జరిగింది. యజమానుడు మరి దీన్ని బేరం పెట్టారని చెప్పేసి, దీన్ని తీసుకుంటే ఇక్కడ ఆరాధన జరుగుతుంది, లేకపోతే మనం బయటికి వెళ్ళాలనేటువంటి పరిస్థితిని మీకు చెప్పినందుకు చాలామంది మరి సహకరించారు. కొంతమంది మరి అమౌంట్ పంపించడం జరిగింది, అలాగే ప్రార్థన చేయడం జరిగింది. దేవుని మహాకృపను బట్టి పంపించినటువంటి కొంత అమౌంట్ మరి యజమానుడికి కట్టడం జరిగింది. ఇంకా చాలా అమౌంట్ మనము వారికి ఇవ్వాల్సి ఉంది. కనుక మరి ఈ కార్యక్రమాన్ని వీక్షిస్తున్నటువంటి మీకు ఎవరికైనా కనుక ప్రేరేపణ కలిగినట్లయితే కనుక మరి మీ వంతు సహకారాన్ని అందించండి. ఈ దేని సేవకునికి మీ యొక్క సహకారం అందించి ఈ సేవను మరి ముందుకు వెళ్ళేలాగా సహకరించవలసిందిగా ప్రభు పేరు తెలియజేస్తూ ఉన్నాను. మీకు ఎవరికైనా కనుక మరి ప్రేరేపణ కలిగినట్లయితే కనుక స్క్రీన్ మీద కనపడుతున్నటువంటి ఆ నెంబర్కి ఫోన్పే చేయండి, లేదా ఫోన్ చేసినట్లయితే కనుక నేనే స్వయంగా మాట్లాడతాను. మీ సహకారాన్ని అందించండి. ప్రభు పనిలో మీరు కూడా పాలి భాగస్తులు కావాల్సిందిగా ప్రభు పేరు తెలియజేస్తున్నాను. అందరికీ మరణాత.